ఫస్ట్ ఇద్దరు ఎంత లేట్గా వచ్చారు మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఇద్దరు కాదు, ఎందుకు డెకాయిట్ రిలీజ్ అవుతుంది, సో నాకెందుకు ఎందుకు వేసుకున్నావు టీషర్ట్? అరే ఏమో మనోడు వచ్చి అరే సన్ రైజర్స్ టీషర్ట్ వేసుకొచ్చా, సండే వాళ్ళ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి. సో ఇక్కడ నుంచి నా ఏడీస్తో వాచ్ పార్టీ ఉంది అక్కడ. నీ ట్వీట్స్ చూస్తుంటాను నేను నిజంగా, నీ సన్ రైజర్స్ మీద మామూలుగా 3 రకాల ట్వీట్లు ఉంటాయి. ఒకటేమో ఫ్యాన్స్ ట్వీట్లు ఉంటాయి, ఒకటేమో నార్మల్ పర్సన్ ట్వీట్స్ ఉంటాయి. ఇది మామూలుగా క్రికెట్ గురించి అప్పుడే తెలిసిన వాళ్ళది. నువ్వేంటి కొంచెం కోచ్ లాగా ట్వీట్లు పెడుతుంటావు, అంటే పిచ్ డ్రై ఉంది, అందులో తవ్వుతే గ్రెయిన్స్ వస్తాయి, అది చాలా ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ అయింది అనవసరంగా, ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ డీటెయిల్ గా అంటే జస్ట్. సో బేసిక్లీ ఏంటంటే ఎస్ఆర్ఎస్ టీ షర్ట్ వేసుకొచ్చా కాబట్టి అరే ఎస్ఆర్ఎస్ టీ షర్ట్ బదులు ఈ ఇంటర్వ్యూకి మా టీ షర్ట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఇది వేసుకున్నా. ఇది బేసిక్లీ సేజ్ టీ షర్ట్, అందుకే బై డిఫాల్ట్ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. టాపిక్ మళ్ళీ ఇటు వచ్చేద్దాం. యూత్ టాపిక్ ఓవర్ సైజ్డ్ ఉండాలి ఇప్పుడు. అదే అదే నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు శేష్ గారు ఒక మాట ఇచ్చాడు. ఏంటని దట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో వాడు రూబరూ స్టెప్ ఏనని చెప్పాడు. నేను అదే అడిగా ఫస్ట్, ఎందుకంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా 1 స్టెప్ ఉంది. అవును వాడు అక్కడేదో చిన్న అందరు నిల్చున్నారు, అక్కడ కూడా వాడు మనోడికి ఉంది డాన్స్ ఉంది, చాలా ఉంది లోపల. ఇది గూఢచారి ఇలాంటివి చేసేసరికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను ఇంటెన్స్ చూస్తున్నా మాటి అన్నిటికి ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటాడు. హిట్లోనే మీకు గుర్తుందా అసలు అక్కడ స్పేసే లేదు, మనోడు తీసుకున్నాడు. తెలుసు ఏది అది ఒక రీల్ స్టెప్. అవును. సో ఇంకా సెకండ్ ఏంటంటే మనతో వేయించాలని చెప్పాడు. సో అది చాలా యాక్చువల్లీ మనం ఇద్దరం వీడిని కలవడం ఎన్ని రోజుల తర్వాత ఇదేం డెకాయిట్ రోస్ట్ అని పెట్టాలి కిషోర్ రోస్టింగ్ ఎన్ని రోజులు అయినాయి? అవును, లాస్ట్ మనం గూఢచారి 2 అప్పుడు కలిసినాం. నేను మధ్యలో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి కలిసా. అది కాకుండా అసలు జీతూ రావాల్సింది, పాపం హెల్త్ బాగాలేదని రాలేదు. కానీ అక్కడ కూర్చున్నాడు జీతూ. The 4 of us meeting I think is happening. If Jeetu had come would have happened after almost 1.5 years. మనం ముగ్గురం కలవడం అనేది అయితే. నీకు ఒకటి తెలుసా, మా ఇద్దరికి ఇప్పుడు కొత్త ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళేసాం. అక్కడ వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేశాము. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఫోన్ చేసాం. అరే 2 hours ఫస్ట్ ఫోన్ ఎత్తలే యాజ్ యూజువల్. 2 hours తర్వాత ఫోన్ చేశాడు. లేదురా పవన్ సింగ్తో షూటింగ్, సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. అప్పుడే మా ఇద్దరికి తెలుసు వీడు ఫైనలీ డాన్స్ చేస్తున్నాడు, ఆ రీల్స్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం వస్తాయని. అదేంటి ఆ ఎక్స్క్లూసివ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూలో వద్దా? Let's do it. అయితే నువ్వే చెప్పే బెటర్. #RR4. ఎంతైనా మనోడు స్టార్ బే, పాన్ ఇండియా స్టార్. మన గ్యాంగ్ లో ఫస్ట్ పాన్ ఇండియా గర్ల్ ఫ్రెండ్ తర్వాత యు ఆర్ డిఫరెంట్. డెకాయిట్ తర్వాత మళ్ళీ మనోడు ఇంకా అంటే అరే మనం సినిమా అనౌన్స్మెంట్ టైం కదా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్. నాకు తెలిసి మనం ఒక 2 years తర్వాత కూడా నేనే ప్రౌడ్ అంటే నేను వెళ్ళిపోతాను. 2 years తర్వాత గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా వీడి సినిమా. అప్పుడు కూడా గూఢచారి 2 year ఎండ్కి రిలీజ్ అవుతుంది. అదే రా గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా, తర్వాత టైం పడుతుంటే చెప్పారా. వాడు అయిపోయిన తర్వాత నీ సినిమా చెక్కి అంటే స్క్రిప్ట్ చెక్కి తర్వాత వాడు అప్రూవ్ ఇచ్చే టైంకి నాకు తెలుసు అప్పటికి నువ్వు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అవార్డు తీసుకుని ఉంటావు. అప్పటికి కంటిన్యూస్ గా సారీ చెన్నై చెప్పి. అదే మొన్న నీకు ఫోన్ చేస్తే నువ్వు ఢిల్లీలో ఉండే శ్రీధర్ రాఘవన్తో శ్రీరామ్ రాఘవన్తో నువ్వు లంచ్లో ఉన్నా, నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడుతాను. నిజంగా నీ రేంజ్ వేరే వెళ్ళిపోయింది రాహుల్. మ్యాటర్ ఏంటంటే నేను శేషు కలిసి సినిమా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్కో స్టార్ట్ చేయాలి. అది G2 ఎప్పుడు ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యా అంతకన్నా ఏం డీటెయిల్స్ ఇప్పుడు అవుతుంది. ఏంటరా మూవీ టైటిల్ ఏంటి? మూవీ పెట్టరా ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే రిజిస్టర్ చేయలేదు ఇంకా. బట్ యా స్క్రిప్ట్ అయితే రాసి. సినిమా టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను డెకాయిట్ రిలీజ్ అవుతుంది. డెకాయిట్ గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం. మీ ఇద్దరు చదివితే డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? ఎస్ షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు US బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారు. వాళ్ళు ఫీజియన్, దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. మురుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బూర్ రవి గారు యూస్ టు రైట్ అండ్ దట్స్ హౌ వి పుట్ ద ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాళ్ళం. మృణాల్, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాల్ వీళ్ళందరూ ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా.
బాగా మాట్లాడతాడు. అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అవే లేదురా రే. పర్ఫార్మ్ ఇప్పుడు ఒక చిన్న బిట్ 1 hour of sleep మీద ఏంట్రా ఒక చిన్న బిట్ Actually- వద్దు, నీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా ర్యాప్ చేయరా? ఈ స్లీప్ ఇన్స్టా మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది. చేయి ఒకసారి చెప్పు ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే ఫేస్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ కొరియోగ్రాఫర్స్ డిలైటర్ వాడు. బాగానే చేస్తాడు. చిచ్చి అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. ఇది మరీ ఇన్సైట్ జోక్ల మీద వెళ్ళిపోతుంది, జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటున్నారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసిన సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యు ఫెల్ట్. కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి? కిషోర్ జీతో కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్ గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా? ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా. ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్త ఇల్లు తీసుకున్నా? కొత్త ఇల్లు నేను తీసుకోలేదు కానీ ½ hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు. సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం. షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని మళ్ళీ ఎటకారం. 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా బండి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా. కంఫర్ట్ చూసుకొని వచ్చా. Coming back to Decoit, I think we should call this interview Coming Back to Decoit. So how was working with Mrunal and Anurag sir? Actually good రా. మృణాల్, దర్స్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్, మనకి సీరియస్ సీన్ ఉందనుకో ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది. సడన్గా అప్పుడు అర్థమైంది ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ అంటే not like all the way, but they would just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. Achala okay, we're making a great film and feeling కలిగించే kind of matter. Yeah. More రాసుకోవాలి, ఇంటర్నలైజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ద ఎమోషన్స్. నో బట్ ఇద్దరు సినిమా చూసేసాం కాబట్టి చెప్తున్నా. మనం చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం. Mrunal killed in the film. She's fantastic in the film. She has this gift. కొందరు స్క్రీన్ మీద ఏడుస్తుంటే తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ ఉంది. షీ ఈస్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్. షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ ఐ జెన్యున్లీ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ యువర్ కెరియర్. ఐ థాట్ యు వర్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. స్టార్టింగ్ లో మనకు కొన్ని డౌట్స్ ఉండే. అరే వీడు మరీ స్టైలిష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్, ఈ సినిమా చేస్తానంటున్నానేంటి, ఈ క్యారెక్టర్ 5 minutes లో మళ్ళీ ఫుల్ కన్విన్స్ అయిపోయాం. కంప్లీట్లీ 10 minutes into the film I forgot I'm watching one of my best friends. I forgot that మనోడు ఇది కాదు కదా అనేది మర్చిపోయి చాలా కన్విక్షన్ తో చాలా కన్విన్సింగ్ గా చేసావు. I think it's your best performance. I loved both of you in the film. And ఇది కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ ఈడికి దండం. ఆ టిపికల్ శేష్ ప్రతి సినిమా మనము రిలీజ్ ముందు చూసేస్తాం. ప్రతి సినిమా నేను ఇంటర్వెల్ బయటకు వచ్చి పిచ్చాయితో బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటాం. క్లైమాక్స్ లో మళ్ళీ పిచ్చాయితో ఇంటర్వెల్ 5-10 minutes ముందు ఎవరైనా అనుకుంటారు అరే ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను. అబ్బో
ఈడంతా చింతించాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఇంటర్వెల్కి క్లైమాక్స్కి పిచ్చ హైరా నాకు. అంతకన్నా ఎక్కువ నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, నేను ఏం చెప్పను. అరే నువ్వు చెప్తున్న విధానానికి నేనేదో రాత్రికి మెసేజ్ పంపించి ఈ పాయింటర్స్ చెప్పని అనుకుంటాను. తెలుసు కదా వాడి గురించి. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఆనెస్ట్గా ఒకటి చెప్పాలంటే, కిషోర్ వాచ్డ్ ఇట్ ట్వైస్. నేను చూసిన కట్టు దానికన్నా ముందు కట్ చూశారు కదా, he told me he liked the cut that we watched together much better than the previous cut. Previous cut లో నాకు కొన్ని భయాలు ఉండే. కిషోర్ సుజిత్ కట్ చూసి వాళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్ వర్క్ చేసి నీకు చూపించాం. ఎందుకంటే మేము ఫస్ట్ చూసుకోవాలి నీకు చూపించే ముందు. అబ్బో అరే నీ ప్రతి సినిమా నేను ఫస్ట్ కట్ చూసేవాడిని. ఇప్పుడు ఫైనల్ కట్ చూసావు. లేదు ఏం మాట్లాడు మేజర్, నేను 3 డిఫరెంట్ కట్లు చూసాను. వాడు చాలా చేసిన తర్వాత నీకు ఫస్ట్ కట్ అని చెప్తాడు. యాక్చువల్ దానికి నిజంగానే ఫస్ట్ కట్టే చెక్కుతాడు కూర్చొని. బట్ వాళ్ళు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు నీకు చూపించేటప్పుడు. నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు. బికాస్ ద వే యూ వాచ్ ఎ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్ కదా. నువ్వు మామూలుగా చూడవు, చూసేది ఎంజాయ్ చేయవు. ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హి ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలు, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు. ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా, వాడి 3 సినిమాలకి ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా. నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమా ఎక్కడుంది ఏడ్చేదంటే, అప్పుడెప్పుడు విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గాడు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్. ఫుల్ క్లైమాక్స్ ఇంపిస్తుంది. నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ as well. Climax and Mrunal man, fan, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ she's so good in the film and yeah, I'm so glad that the combination is happening again. Chinnu's voice on Mrunal, I'm very happy for that. After Sita Ramam and Hi Nana, I genuinely loved how the two go together. నాకు యాక్చువల్గా ఒక చిన్న 96 ఫీల్స్ వచ్చే ఏ విషయంలో అంటే, తెలుగులో మృణాల్కి వాయిస్ కూడా చిన్మయ చేసింది అండ్ పాట రూబరు సాంగ్ పాడింది కూడా చిన్మయ. సో ఇట్ వాస్ ఆ చిన్న 360 wholesome moment. Her voice in the film totally. It's her soul, the whole film. I loved it, man. I think both of you killed it, man. Anurag sir is fantastic. Prakash Raj sir is fantastic. Adagakarle. But main 1% I felt very bad about was that ఎప్పుడో ఒకసారి నా ఇంట్లోనే మనం అందరం కూర్చుంటున్నప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు మీకు, మీరు లేకుండా నేను ఒక సినిమా తీయను. లాస్ట్ 2 సినిమాల్లో లేరు కదా, నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా. అంటే వాడు లేదంటే ఎలా ఉంటుందంటే, వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక సినిమాలో, ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే, చాలా ఇంటెన్స్ సినిమా, హెచ్డి బూత్లో కూర్చుంటూ ఉన్నాడు. హెచ్డి బూత్లో కూర్చుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అదే హెచ్డి బూత్ కూర్చుంటాను. నేను ఎప్పుడు హెచ్డి బూత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తుంటే హెచ్డి బూత్ కూర్చుంటాను. ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది బొక్కరాలు చెప్పా. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే రోల్ ఇచ్చా, మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా ఒక కామెడీ చూడరా అంటే, నాలో ఒక విజయ్ సేతుపతిని చూసేసి అదే పాత్రలు ఇస్తాను. ఆ పాత్రకి నేను ఆ పాత్రకు నువ్వు న్యాయం చేస్తుంటే, నేను న్యాయం చేస్తే సినిమా నేను అంటే చివరికి నేను ప్లే చేయాల్సి వచ్చింది. ఆ రోల్ ఈయనకి ఇచ్చా. ఐ జెన్యుయిన్లీ బిలీవ్ ఈ మంచి రేంజ్ ఉంది. ఆ క్యారెక్టర్లో మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాను, ఆ క్యారెక్టర్ నా జేబులో రావాలి ఏంటంటే, అందులో వాళ్ళు ఊహించుకున్నారు రావు రమేష్ గారు వచ్చేసి ల్యాప్టాప్ పడేస్తే సెక్యూరిటీ అంటే ఘోరంగా నవ్వేమంటారా, థ్యాంక్ యూ రా నువ్వు చేయనందుకు అంటారు జోక్గా. ఊహించుకో, రావు వచ్చేసి సంబంధం లేకుండా వాట్ ఇస్ దిస్ అని చెప్పి ల్యాప్టాప్ పడేస్తే, అరే ఈ వాళ్ళకి అర్థం కాలే, ఈయనకి అర్థం కాలే ఈ మనిషికి ఉన్న యాక్టింగ్ రేంజ్. ఏం చేద్దాం ఇంకా, ఇది ఇలా చెప్పి యాక్చువల్లీ కిషోర్ రైట్. ఎందుకు చెప్తాను, గూఢచారి క్లైమాక్స్, థ్యాంక్ యూ గూఢచారి క్లైమాక్స్ సీన్లో హిస్ క్యారెక్టర్ గెట్స్ కిల్డ్. సో ఎండ్లో తనే మూలం తెలిసిపోతుంది. నేను చెప్తాను రా, గూఢచారి క్లైమాక్స్ చెప్తా కదా, ఇది ఎలా ఉంటే ఎక్స్ప్లెనేషన్. నాకు కొంచెం జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా, చచ్చిపోయి కిచెన్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని తెచ్చుకుంటాను. నేను సంకలేకపోతే సినిమా, నేను చచ్చిపోతే ఫట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద క్లోజ్ పెట్టి
ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్ కి. అది డెలివరీ అయిపోద్ది కదా, అప్పటికి తప్పని చచ్చిపోయాడు. షాక్లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలా అర్థం అయిపోయేది. వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోతాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అనేది చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే హీస్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి ప్రొఫెసర్ రోల్లో నన్ను ఊహించుకొని మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. రాహుల్ గారికి ట్వీట్ చేయండి. నిజంగా మనిషిలో గొప్ప యాక్టర్ ఉన్నాడు. అది ఈయన ఎక్స్ప్లోర్ చేయరు. నన్ను ఏం చేయమంటావు? ఆడు ఎక్కడ చచ్చాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు. ఇప్పుడు నెక్స్ట్ G2లో పెట్టలేదని తట్టుకు, ఎందుకంటే నువ్వు చీమలు చంపేశావు. అదొక రిలీఫ్ ఆడే ఫీల్ అయ్యాడు. ఇంకా అయిపోయింది. G2 కాదు కానీ మన సినిమాలో ఆయనకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. డెకాయిడ్లు అనుకుంటారా? కాదురా, అదే ఆల్రెడీ చెప్పాం కదా, ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ అడవిశేష్ యాక్ట్ చేసే సినిమాలో. రావు రమేష్ గారికి రాసుకున్న రోలా లేకపోతే రావు రమేష్ గారు రాసుకున్న రోల్ కాదు, యాక్చువల్లీ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. నాకు యంగర్ బ్రదర్ లో ఉన్నారు ఇప్పుడు కదా, మనోడుకున్న ఫిట్నెస్ కదా. అసలు ఐఎమ్ షూటింగ్ అని ఫోటో పెట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ అయితే షూట్ అన్న ఫోటో పెడతాడు కదా, చిన్న స్లింకీ సిల్క్ షర్ట్, ఆ షర్ట్ ఇలా మసిల్స్ మీద ఇలా ఆనుకుంటా, మధ్యలో కట్స్ మీద ఇలా లీన్ అవుతా. మీ దృష్టిలో మేమిద్దరు కలిసి సినిమా చేసేటప్పుడు బాగానే సింక్ అవుతుంది, ఇద్దరికి సెట్ అవుతుంది అంటారా? మీరు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది మీరు కూడా ఉన్నారు కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఉంటుంది అది కదా. నేను మొండోడిని, వీడు మొండోడు, కష్టం నడుస్తూనే ఉంటుంది అది. సో డాన్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? ఎందుకు చేయలేదో చెప్తాను ఇంతకు ముందు. ఏమైందంటే దేర్ వాస్ వన్ ఆంటీ ఆఫ్ మైండ్, చిన్నప్పుడు డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కుర్రోళ్ళు డాన్స్ చేస్తుంటే, నువ్వు మరీ పొడుగున్నావు, నువ్వు డాన్స్ చేయొద్దండి. సో మైండ్లో అదొక చిన్న మనకి ఇది రాదేమో చిన్న ఇన్హిబిషన్ వచ్చేసింది అనమాట. అండ్ డెకాయిట్ హరి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడన్నిట్లో దిల్దార్ ఉంటాడు. సో దే వాస్ దిస్ సెన్స్ దట్ ఇది ఏదో అనుకుంటే చేయాలి. అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దట్ ఇన్ ఈవెన్ జస్ట్ ఇన్ హౌ ఐఎమ్ అప్రోచింగ్ ద ఫిల్మ్. సో ఐ థాట్ ఎప్పుడు ఇన్హిబిషన్ ఉండే కదా, లెట్స్ షెడ్ ఆల్ ఇన్హిబిషన్స్. సో that shows in the performance. But lovely song. సినిమా చూసి మేమిద్దరు అదే అనుకున్నాం. సాంగ్ నేను చూసిన కట్లో అప్పుడు సాంగ్ లేదు కానీ సాంగ్ గురించి కాదు. బట్ మనకి ప్రీ అండ్ పోస్ట్ చూసాం కదా, సాంగ్ ముందు కూడా చూసాం కదా, ఆ జోష్ ఉంటుంది. నో ఐమ్ సేయింగ్ ఇన్ ద మూవీ ఆ క్యారెక్టరే నువ్వు చాలా ఇన్హిబిషన్స్ షెడ్ చేసి చాలా కన్విక్షన్ తో ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చావని తెలుస్తుంది. అదైతే ఐ రిమెంబర్ టెలింగ్ యూ ఆల్సో వెన్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ which is why I think it's one of your best performances. I finally think everything's been shed and it's just you genuinely trying to be in the moment and the intensity landed beautifully. గుర్తుంది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నేను అమ్మ వండి పెట్టింది, నువ్వు నేను 2 రోటీలు తిన్నావు. మనోడు అరే వాడింట్లో తిన్నాడురా రోటీస్. నేను జోక్ కాదు, నేను కౌంట్ చేసా అక్కడ. ఆ రోజు కొంచెం మోమాటం తక్కువ తిన్నా వాడు. అరే జోక్ కాదు, మరి ఎగ్జాజరేషన్ కాదు, 16 తిన్నావు కదా ఆ రోజు. 16 రోటీస్ తిన్నాడు రా, తింటానే ఉంటున్నారా. నేను అప్పటికే మోమాట అంటే చిన్నప్పుడైతే మీ మామ ఉన్నట్టున్నారు, అందుకే కొంచెం నాకు నేను మెల్లగా చిన్న మెయింటైన్ చేస్తూ లైట్గా హాయ్ హలో మ్యామ్ అని చెప్తే వీడు అక్క వన్ మోర్ తింటానే రాడు. చిన్నప్పుడు 20s and all used to be ఇమాజిన్ 16 రోటీస్ అంటే 20-25 ఈజీలీ. ఇలాంటి వాళ్ళు ఉంటే ట్రైనర్స్కి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టపడి వీడియో రీల్స్ చేసి ఇలా ఉండండి అలా ఉండండి అంటే వీడు 16 రోటీలు తిని ఇలాంటి విషయాలు వేసుకొని తిరుగుతున్నాడు బయట. ఇలా ఉంటే నువ్వేమో ఐ నీడ్ టు హ్యావ్ కొన్ని 1/4 cup కాఫీ, బ్లాక్ కాఫీ. దురదృష్టమైన బాడీలు ఉంటాయి అవి. లేక కొంచెం బిర్యానీ తింటే నెక్స్ట్ డే నిజంగా చాలా డిసిప్లిన్ గా తింటారు మనిషి నిజంగానే. తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును, ఈ మధ్యనే జస్ట్ ఎవరో హీరో కన్నా నువ్వే ఎక్కువ ఫిట్ గా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసేట కొంచెం వెయిట్ గెయిన్ చేయాలని. ఈడే చెప్పాడు అది, నేను చెప్పలే కానీ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. ఎందుకంటే ఒక మనిషికి ఎలివేషన్ ఇవ్వలేదు ఇతనే. I can totally imagine this would have happened. Yeah. I am very seriously telling you now, in front of the camera, I am saying that narration, even if he is able to go execute it to 80% of that narration he gave me, cinema figure lo maatladam nachadu. For me, as you said, the metric is never money, right? Correct, it shouldn't be money. I agree with minimum enta chestundi, maximum anta chestundi. Correct. You know, I agree. It should be, is the producer safe? Yeah, that is important. And did the film make people feel great?
నాకు నిజంగా వెన్ యూ అండ్ కిషోర్ వాకింగ్ డౌన్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి దట్ వాజ్ లైక్ నువ్వు మేబీ నేషనల్ అవార్డ్ తీసుకుంటే అలా ఫీల్ అయ్యావు. అరే మళ్ళీ అక్కడ వెళ్తాడు. నేషనల్ వచ్చిందా? అవునరా, చెప్పలేదు దొంగ. అరే ఎటకారం రా. సో ఓవరాల్ గా Stick to the topic. Coming back to Dacoit. రిలీజింగ్ ఆన్ 10th. Yes, Dacoit releasing on April 10th. And అడవి శేష్ పర్ఫార్మెన్స్ కానీ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు ఎర్రగా తీశారు. సినిమా భలే ఉంది, మేము చూసేసాం. ఫైనల్ ఆర్ఆర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూడలేదు, డమ్మీ ఆర్ఆర్తో చూపించాం. కానీ అంటే మేము చూసిన వర్షన్లో ఎట్లా ఉంటుందంటే ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్, డార్క్ నైట్ మ్యూజిక్, ఇంకేవేవో ఇలాంటి ఒక వర్షన్ చూసాం మేము. అదిరిపోయింది సినిమా. వీ లవ్డ్ ఇట్ రా. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ ఇన్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ ఈవెన్ మోర్. ఎందుకంటే ఎక్కడో నేను డెకాయిడ్ చూసింది నాకు ఇంచుమించి లైన్ లాగా నరేషన్ ఇచ్చేసావు. సో నాకు మొత్తం సినిమా తెలుసు. మొత్తం సినిమా తెలిసి చూసిన నాకు నరేటివ్ సర్ప్రైజ్ లేని నాకే ఇంత నచ్చిందంటే సినిమా ఏమీ తెలియకుండా నరేటివ్ సర్ప్రైజ్తో చూసే ఆడియన్స్కి అంతకన్నా ఎక్కువ నచ్చుద్దని నాకు నమ్మకం ఉంది. విషింగ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ our favorite Supri, Mrunal, Shanil, Anurag sir, Prakash Raj sir, Sunil sir, yes, all of you, all the whole team, Beams, all of you, a blockbuster film, and can't wait to watch it in a theater with the audience. So yes, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలా ఫినిష్ చేసేద్దాం. ఎస్, బాగుంది. ఇప్పుడు లంచ్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చున్నావా? ఇప్పుడే కదరా తిన్నావు. అంటే ఇడ్లీ తిన్నాం రా, లంచ్ తినాలి కదా. 2 hours బ్యాక్ తిన్నట్రా అంటాడు. థ్యాంక్స్ రే. సో ఏదో దొరికిందా, ఏదో ఏటేటో పోయింది. బట్ ఐ థింక్ దట్ విల్ ఓన్లీ బి ఫన్. దీన్ని కూడా చాప్టర్ 1 చాప్టర్ 2లో పెట్టి